విశాఖ పరిధిలోని పాతపట్నంలో వీరభద్రస్వామి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. విశాఖ పరిధిలోని పాతపట్నంలో వీరభద్రస్వామి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వీరభద్రస్వామి జయంతి సందర్భంగా కళ్యాణోత్సవంతో పాటు వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. 38వ వార్డులో వీరభద్రస్వామి ఆలయంలో జరిగిన వేడుకల్లో భారీగా భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ మేరకు ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం అనంతరం భక్తులకు ప్రసాద వితరణతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దీంతో భక్తులు ఆ అపూర్వ ఘట్టాన్ని దర్శించుకుని పులకరించిపోయారు. శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి 416వ సంవత్సర జన్మదిన సందర్భంగా అగ్రహారంలో వెలిసినటువంటి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి పూజా మందిరం ఇది 1972వ సంవత్సరంలో ఇది స్థాపించబడింది. అతి త్వరలోనే స్వర్ణోత్సవాలు జరగబోతున్నాం. ఈ సందర్భంగా ఈ రోజు ప్రత్యేకమైనటువంటి కారణం ఏమిటంటే సత్యనారాయణ వ్రతం లాగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి వ్రతం కూడా గత కొన్నాళ్ళుగా ప్రాసెస్లో ఉన్నప్పటికీ తెలంగాణ ప్రాంతం మరియు ప్రకాశం గుంటూరు జిల్లాలో ఎక్కువగా ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. ఈ సాంప్రదాయాన్ని ఉత్తరాంధ్రలో కూడా చేయాలి అనేటువంటి ఉద్దేశంతో వ్రతం ప్రారంభం జరిగింది. ఈ వ్రతానికి విశేషంగా చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులు 50 మంది కూడా దంపతులు వచ్చి వ్రతం చేయించుకున్నారు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కరుణా కటాక్షాలు ఎల్లవేళలా ఉంటాయి. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి సందర్భముగా బీచ్ రోడ్ లో ఉన్నటువంటి విగ్రహానికి ఉదయాన్నే పాలాభిషేకం పంచామృతాభిషేకం చేసి తదుపరి ప్రసాద వితరణ జరిగింది. తదనంతరము కూడా కళ్యాణ మహోత్సవం పైనాపిల్ కోలంలో ఉన్నటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం శ్రీ కృష్ణమాచార్య సిద్ధాంత గారు వచ్చారు. వారి ఆధ్వర్యంలో జరిగినది. విశేషం ఏమిటంటే ఎక్కువగా భక్తులు 50 మంది కూడా ఈ వ్రతంలో పాల్గొనడం, కళ్యాణంలో పాల్గొనడం యథార్థంగా జరుగుతుంది. కానీ వ్రతంలో పాల్గొని సత్యనారాయణ వ్రతం ఎంతైతే చక్కగా కూర్చొని చేయించుకున్నారో అదే విధంగా ఈ వ్రతం కూర్చొని చేయించుకోవడం చాలా శుభదాయకం. మనస్ఫూర్తిగా వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కరుణా కటాక్ష సిద్ధాలు యావత్ ప్రపంచానికి దక్షిణ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు 50 మందికి కూడా పరిపూర్ణంగా కలగాలి.